Hello everyone, I am Dr. Tejaswini, consultant 49. సో ట్యూబ్స్ మనకు ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఆడవాళ్ళలో చాలా డెలికేట్ అండ్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఈ ట్యూబ్స్ లో ఉన్న లేయర్ అంటే ఎపిథీలియల్ లేయర్ అండ్ మైక్రోవిల్లై అనేవి మనకు ఎగ్ అండ్ స్పర్మ్ ట్రాన్స్పోర్ట్లో చాలా ఫెసిలిటేట్ చేస్తాయన్నమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్లో ఏమవుతుంది న్యాచురల్గా అని మనం గమనించినట్టయితే, మనకు రెగ్యులర్ సైకిల్స్ ఉన్న ఆడవాళ్ళలో ఎప్పుడైతే మనకు ఫాలికల్ రప్చర్ అయ్యి దాని నుంచి అండం అనేది విడుదలవుతుందో, ఆ అండం అనేది మనకు ట్యూబ్లోకి రావడం జరుగుతుంది అనమాట. ఈ ట్యూబ్లోకి రావడం అనేది ఆ ట్యూబ్లో ఉన్న మైక్రోవిల్లై అండ్ ఆ ట్యూబ్ ఎండ్ ఫింబ్రియా యొక్క మూమెంట్స్ ద్వారా ఇది పాసిబుల్ అనమాట. బికాస్ ఎగ్ అనేది మనకు ఇట్ ఈస్ నాట్ మొటైల్. సో ఎప్పుడైతే ఈ ఫాలోపియన్ ట్యూబ్ ఫంక్షన్ బాగుంటుందో, ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయో, అప్పుడు మనకు ఈ ఎగ్ అనేది ట్యూబ్లోకి యాంపుల్లా ఎండ్లోకి డిపాజిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ యాంపుల్లా ఎండ్లో ఆ టైంలో మనకు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు స్పర్మ్ అనేది వచ్చి ఆ ఎగ్ని ఫర్టిలైజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉన్నప్పుడే మనకు ఎగ్ అండ్ స్పర్మ్ కలవడానికి స్కోప్ ఉంటుంది. ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. కొంతమందికి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల, పిఐడి వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు. కొంతమందికి ప్రీవియస్ సర్జరీస్ ఏమన్నా ఉండి అడ్హెషన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు. మరి కొంతమందికి ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల కూడా ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఏ కారణం వల్లనైనా ఫాలోపియన్ ట్యూబ్ బ్లాక్ అయింది అన్నప్పుడు మనకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం ఎలాగా అని గమనించినట్టయితే, ఆ ట్యూబ్ అనేది ఒక సైడ్ బ్లాక్ ఉందా, రెండు సైడ్స్ బ్లాక్ ఉందా చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఆ బ్లాక్ అనేది ఏ పోర్షన్ ఆఫ్ ద ట్యూబ్లో ఉంది అంటే, ట్యూబ్ ఎట్ సైడ్ అయితే గర్భసంచి దగ్గర జాయిన్ అవుతుందో ఆ పోర్షన్కి దగ్గరలో ఉందా, లేదు అంటే అండాశయం దగ్గర ఉన్న పోర్షన్లో బ్లాక్ ఉందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫాలోపియన్ ట్యూబ్ బ్లాక్ అనేది రెండు వైపులా ఉందా, ఒకవైపు ఉందా, దాంతోపాటు ఏ సైట్లో బ్లాక్ ఉంది అనే దాన్ని బట్టి చూసి మనము ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది డిసైడ్ చేయడం ఉంటుంది అనమాట. అండ్ ఫాలోపియన్ ట్యూబ్స్ రెండు బ్లాక్ అయ్యాయి, సివియర్ అడ్హెషన్స్ ఉన్నాయి, లేదు అంటే సివియర్ ఎండోమెట్రియోసిస్ సమస్య ఉంది అన్నప్పుడు ఇలాంటి కపుల్స్కి బేస్డ్ ఆన్ దర్ ఓవరాల్ హిస్టరీ అంటే వాళ్ళ వయసుని బట్టి అండ్ ఓవరాల్ ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనము ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా మనకు ప్రీవియస్గా ట్యూబెక్టమీ ద్వారా ట్యూబ్స్ బ్లాక్ అయి ఉన్నాయి అన్నప్పుడు ఇలాంటి కపుల్స్కి కూడా మనము ట్యూబ్ లెంత్ ఎంత ఉంది అనేది ఎవాల్యుయేట్ చేసి సైట్ ఆఫ్ ద బ్లాక్ చూసుకొని వాళ్ళకి ట్యూబల్ రీకెనలైజేషన్ అనేది మనం ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.